హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ఒరుగుల పచ్చడి లేదా మాగాయ పచ్చడి అన్నాం కదా, దానికి కావాల్సినవి అయితే తీసేసుకుందామండి. ఫస్ట్ అయితే తోటకెళ్ళేసి కాయలు కోసుకొచ్చేద్దాం. కోసుకొచ్చిన తర్వాత ఇలా టబ్లో వేసి కాయలు కడుక్కోవాలండి. మా మేనకోడలు మేనల్లుడు కడుగుతూ అలా చేస్తున్నారండి. తర్వాత ఒక మంచం మీద కానీ ఫ్లోర్ మీద కానీ ఒక క్లాత్ వేసుకుని కాయలు మొత్తం కడుక్కొని కాయలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని పైన ఉన్న తొక్కు ఉంటుంది కదా, అది కోసేసుకోవాలండి. పైన ఉన్న తొక్క తీసుకున్న తర్వాత వాటిని బద్దలుగా కోసుకుని మనకి సైజు ఏ సైజులో కావాలో ఆ సైజులో వాటిని సన్నగా పొడవుగా తీసుకోవాలండి. ఇదిగోండి, అలా తీసుకున్న తర్వాత వాటిని టబ్లో కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది, దానిలో ఉప్పు పసుపు 10 కాయలకు వచ్చేసి 2 గ్లాసులు ఉప్పు అండి, పెద్ద గ్లాసు 2 గ్లాసులు ఉప్పు, పసుపు వచ్చేసి ఒక 5-6 పెద్ద స్పూన్లు పట్టిద్దండి. వీడియోలో చూపించినంత ఇదిగా కలుపుకోవాలండి. ఉప్పు పసుపు అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే వేసుకోవాలి. పచ్చడి టైంలో మనం వేసినా కానీ ఎండబెట్టడం కదండి, పట్టదండి. అది ఓన్లీ గ్రేవీకే. ఇప్పుడు వేసే ఉప్పు పసుపు మాత్రం ముక్కలకి బాగా పట్టిద్ది. ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర అది మాగాయ పచ్చడి కలిపేటప్పుడు వీడియో మిస్ అయిందండి, అది క్లిప్పు మిస్ అయింది. సారీ అండి. నేను ఆ పచ్చడి కలిపే విధానంలో అది పెడుతున్నాను. నైట్ అంతా కలిపేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక క్లాత్ పరుచుకుని దాని మీద ఈ ఒరుగులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లాత్ మీద ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండ వచ్చిందనుకోండి ఒక్కరోజు సరిపోద్ది, లేదంటే 1.5 డే. ఇదిగోండి, వీడియోలో మా అమ్మగారు ఒక క్లాత్ పరుచుకుని దాని మీద ఆరబెడుతున్నారండి. 1 డే ఎండకైతే ఇలా ఎండిపోయినండి. ఇప్పుడైతే మనం పచ్చడి కలిపేసుకోవడమేనండి. ఇదిగోండి, ఇట్లా ఉండాలి. దీనిని మేము మానిక అంటాము. దీనుడు ముక్కలు అనుకోండి. ఆ పక్కన చూపించిన అరసోల కారం అయితే ఆ గీటు ఉంది కదా కింద, ఆ గీటుకి ఉప్పు, అలాగే మెంతిపిండి, ఆవుపిండి, వెల్లుల్లిపాయలు వచ్చేసి 1 కారం అయితే 1.5 వెల్లుల్లిపాయలు. మనం కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు ఇంకెక్కువైనా వేసుకోవచ్చండి. వేరుశనగ పప్పు నూనె అండి ఇదైతే. పల్లీల నూనె వేస్తేనే బాగుంటుందండి, వేసుకోవడానికి జాడి. ఇంతేనండి ప్రాసెస్. అన్నీ వేసుకుని కలుపుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ అండి.